కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వన్ ఫ్యామిలీ వన్ జాబ్ పేరిట ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చిందని పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. యూట్యూబ్లో పలువురు యూజర్లు కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రతి ఇంట్లో ఒక సభ్యుడికి ఉద్యోగం ఇస్తున్నారంటూ పేర్కొంటున్నారు. సజగ్ బృందం ఈ పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఇలాంటి పథకమే లేదని తేలింది. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం అనేది ప్రచారం. గవర్నమెంట్ హెల్ప్ అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో 8 నిమిషాల నిడివి గల ఒక వీడియోను పబ్లిష్ చేశారు. ఈ వీడియోలో పథకం గురించి చెప్పారు. ఒక కుటుంబం ఒక ఉద్యోగ పథకం 2025 అంటూ దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఉద్యోగానికి ఒక ఇంట్లో పురుషుడు మహిళ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హతల ఆధారంగా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తారని వీడియోలో చెప్పుకొచ్చారు. ఇదే వీడియోను పలు యూట్యూబ్ అకౌంట్ల నుంచి కూడా పోస్ట్ చేశారు. మై హెల్ప్ శివం అనే మరో యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను పబ్లిష్ చేసి ఈ పథకానికి సంబంధించి ఏది నిజం, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో వైరల్ అవుతున్న ఈ పథకం గురించి సజగ్ టీం ఇంటర్నెట్లో తగిన కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసింది. కానీ అలాంటి పథకానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఏవీ లభించలేదు. అనంతరం మేము కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వెబ్సైట్కి వెళ్ళి ఈ పథకం గురించి సెర్చ్ చేశాం. అక్కడ కూడా ఈ పథకం గురించి ఎలాంటి సమాచారం లేదు. దేశంలో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పథకం ప్రకటించాలంటే అదొక చాలా ముఖ్యమైన వార్త. అన్ని జాతీయ మీడియా సంస్థలతో పాటు స్థానిక భాషల్లో అన్ని ప్రధాన వార్తా సంస్థలు అలాంటి వార్తను తప్పనిసరిగా కవర్ చేస్తాయి. అందువల్ల అలాంటి పథకానికి సంబంధించిన వార్తలు ఎక్కడా లేవంటే ఆ పథకం లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక చివరగా సజగ్ టీం పిఐబి సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా పరిశీలించింది. ఒక కుటుంబం ఒక ఉద్యోగం పేరుతో ఎలాంటి పథకం లేదని, ఆ ప్రచారం అంతా అవాస్తవమని స్పష్టం చేస్తూ పిఐబి పోస్ట్ చేసింది. వన్ ఫ్యామిలీ వన్ జాబ్ అనే పథకం ఫేక్. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం ప్రారంభించలేదు. సోషల్ మీడియాలో ఆ పథకం పేరుతో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం.